ఒక్కరికి 10 ఛాన్సెస్లో అయితే ఓవర్ ఫస్ట్ వేస్తారో వాళ్ళకు 5 స్టార్ వస్తుంది. అండ్ ఎవరైతే లాస్ట్ వేస్తారో వాళ్ళు రివెంజ్ ఛాలెంజ్ ఏందో గెస్ చేయండి. ఇంకా మేము కూడా చూపి అనుకోలేదు ఏం పెడతారో, మేము కూడా చూస్తాం. ఓకే, కామెంట్స్లో పెట్టండి ఏది పెట్టాలో పెడదాం. అదే ఓకే, లెట్స్ గో టు అవర్ ఛాలెంజ్. గాయ్స్ ఫస్ట్ వచ్చేసి పల్లి, సెకండ్ వచ్చేసి పండు, థర్డ్ వచ్చేసి చెర్రీ, ఫోర్త్ వచ్చేసి నేను బన్ను. ఓకే, ఫస్ట్ మా పల్లి కాబట్టి ఫస్ట్ పల్లి. స్టార్ట్. టోటల్ 10 ఛాన్సెస్ 8 అక్కడ అవుతుంది. ఒక 1 ఛాన్స్. అక్కడ అవుతుంది. వీళ్ళ గురించి వెళ్ళాను. మన వాళ్ళకి బాస్కెట్ బాల్ వేయటం రాదు, ఇప్పుడే కొన్నాడు. 8 ఛాన్స్. 2 ఛాన్సెస్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇది థర్డ్ ఛాన్స్. మన వాళ్ళకి తెలవంది ఏంటంటే వాళ్ళకి బాస్కెట్ బాల్ వేయటం రాదు, నిన్ననే కొన్నారు. అది వీడియో ఇలా వేస్తా తీసుకుర్రు మొత్తం. నాకు వచ్చి నేను స్కూల్లో నేర్చుకున్నా, టీచర్ చెప్పింది 3 ఛాన్సెస్ ఓవర్. అదే అక్కడ ముళ్ళులు ఉన్నాయని ఇటు సైడ్ అయితే పెట్టినాం. ఓకే, 6th ఛాన్స్. 4 ఛాన్సెస్ అయిపోయింది. ఇప్పుడు 5th ఛాన్స్. 5th సారీ గైస్. ఏం వేయాలి? పోయింది గైస్. 6th పడ్డది. 3 ఉన్నాయి ఇంకా. గాలి వస్తుందా? నాకు గాలి వస్తుందంట. ఒకటే పడ్డది ఇప్పటి వరకు. ఓకే, అయిపోయింది. 10 ఛాన్సెస్లో ఒకటైతే వేసింది. ఓకే, ఇప్పుడు సెకండ్ వచ్చేసి పండు అయితే పార్టిసిపేట్ అవుతుండు. చూద్దాం, వచ్చు అన్నాడుగా, ఎట్లా వేస్తాడు. ఓకే, ఫస్ట్ బాల్ ఉందా గైస్? సెకండ్ బాల్ అది అవుతాం, దాని మీద ఆగింది. జస్ట్ మిస్ గైస్. వెనకాల లైన్ వెనకాల. 3 బాల్స్ అయిపోయినాయి. 3 బాల్స్ అయిపోయినాయి. 4 బాల్స్ అయిపోయినాయి. అయినా సరే అంతే కొడితే ఇంకా అవుతుంది. 5th బాల్. 5 బాల్స్ అయిపోయినాయి, ఇంకా 5 ఉన్నాయి. జస్ట్ మిస్. గాలి ఫుల్ వస్తుంది గైస్. 8th బాల్ ఇది. ఏరా అయింది, ఇలా ఆగింది. నెక్స్ట్ నేనే గైస్. అయిపోయింది గైస్. 9th బాల్. అదే లాస్ట్ బాల్. ఓకే, సెకండ్ అయితే నేను పార్టిసిపేట్ అవుతున్నా. గైస్, థర్డ్ రౌండ్లో అయితే చెర్రీ పార్టిసిపేట్ అవుతుండు. నేనైతే
గైస్ గాలి పోట్లే గైస్ సెకండ్ బాల్ లేదు థర్డ్ బాల్ పడ్డాకనే పట్టాలి ఫోర్త్ బాల్ మ్యాచ్ అయితే ఫిఫ్త్ బాల్ గైస్ ఫిఫ్త్ బాల్ ఇద్దరికి ఉంటుంది రివెంజ్ ఛాలెంజ్ ఫిఫ్త్ బాల్ 2 మెంబర్స్ రివెంజ్ ఛాలెంజ్ గైస్ ఫైటింగ్ గైస్ ఇంకా 4 balls సెవెంత్ బాల్ గైస్ ఇది ఇది ఎయిత్ బాల్ నైన్త్ బాల్ గైస్ లైన్ చూడండి లాస్ట్ బాల్ గైస్ 1 out of 10 చాలా కష్టం ఫోర్త్ రౌండ్ బన్నీ అయితే పార్టిసిపేట్ అవుతుంది మన యూట్యూబర్ ఫస్ట్ బాల్ గాయ్స్ అది గాల్ కూగుతుంది అయినా బానే ఉంది మేమందరం వేసినప్పుడు లేదా గాయ్స్ మీ యూట్యూబర్ చీటింగ్ చేస్తుండు గాయ్స్ లైన్ దాటుతుండు స్టాప్ స్టాప్ స్టార్ట్ బాల్ ఇది గాయ్స్ లైన్ యూతలు ఉన్నాయి అలా అవతలకి వెళ్ళొద్దు ఎన్ని బాల్ సిక్స్త్ బాల్ స్ట్రైట్ టు ద ఫీల్డర్ ఈ సెవెంత్ బాల్ ఓ గాయ్స్ పైన వేసిండు బాగా ఇప్పుడు మా పండు అయితే తీస్తుండు కర్రెతోటి 7 balls అయినాయి ఎయిత్ బాల్ గాయ్స్ ఇది నైన్త్ బాల్ నైన్త్ బాల్ గాయ్స్ లాస్ట్ బాల్ మాకు టైం బ్రేక్ ఉంటుంది లాస్ట్ బాల్ లైన్ యూతల అయిపోయింది గాయ్స్ 0 out of 10 గైస్ మా పల్లి కాను నాకైతే టైం బ్రేక్ అది ఉంటుంది ఓవర్ ఫస్ట్ ఓవర్ సెకండ్ అది చూద్దాం టైం బ్రేక్ అల్లా గాయ్స్ మళ్ళీ రివెంజ్ ఛాలెంజ్ ఓవర్ ఎట్లయినా గాయ్స్ ఇప్పుడు మా ఇద్దరు ఇట్లా ఎవరైనా గెలిచినా మేమిద్దరం గెలిచినట్టే సో వాళ్ళిద్దరు మళ్ళీ వీళ్ళిద్దరు ఇట్లా ఒకరు ఉంటారు మా ఇద్దరు ఇట్లా ఇంకోళ్ళు ఉంటారు మా ఇద్దరికి టైం బ్రేక్ గాయ్స్ టైం బ్రేకర్ అయితే ఫస్ట్ సెకండ్ కి ఈయనకి ఇంకా ఈమెకి దాని టైం బ్రేకర్ ఆడదాం ఓన్లీ 2 balls ఉంటాయి కెప్టెన్ యువర్ మైండ్ గాయ్స్ ఇప్పుడైతే ఇద్దరి పడిపోతే వాళ్ళైతే ఆల్మోస్ట్ గా పడుతుందో వాళ్ళకి రిప్లై అయితే విన్నర్ అయితే డిసైడ్ చేస్తాం అండ్ జడ్జ్ ఆఫ్ దిస్ 2 time breakers and first ball only 2 balls guys almost ఉంది ఫస్ట్ బాల్ ఆల్మోస్ట్ ఇది ఆల్మోస్ట్ కాదు కొద్దిగా అయిపోయింది నాదైతే 2 balls అయితే కంప్లీట్ 1.5 మార్క్ నాది 1.5 1.5 ఎట్లా హాఫ్ ఓన్లీ హాఫ్ ఇది జీరో నువ్వు హాఫ్ వేస్తే మళ్ళీ టైం బ్రేకర్ చూద్దాం గాయ్స్ ఇది హాఫ్ కొద్దిగా పైనుంచి పడ్డదిగా రిప్లై అయితే చూద్దాం గాయ్స్ వెయిట్ ఫర్ 2 minutes చెప్పకి ఆగని వాళ్ళు ఓడిపోయిందని ఫస్ట్ విన్నర్ చెర్రీ సెకండ్ విన్నర్ పల్లి అండ్ దిస్ ఈజ్ అవర్ బాస్కెట్బాల్ ఛాలెంజ్ రివెంజ్ ఛాలెంజ్ లో నేను మా
అయితే ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆడు రివెంజ్ ఛాలెంజ్ నేర్పించిండు డైలాగ్ వినండి వీడియోలో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.